హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నమమ్మ అండి. నేనైతే ఈరోజు టేస్టీ జెల్లీ కేక్, గ్లాసీ కేక్ అంటారు కూడా దాన్ని. అదైతే ఎలా చేయాలో చూద్దాము. దానికోసం అయితే నేను ఒక దానిమ్మ, ఒక యాపిల్, 2 ఆరెంజ్, ఒక డ్రాగన్ ఫ్రూట్, ఇంకైతే కివి, ఇంకా కొన్ని గ్రేప్స్ అయితే తీసుకున్నాను. వీటినైతే మనం మంచిగా కట్ చేసుకుందాము. గ్లాస్ కేక్లోకి కొంచెం సన్నగా ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకని సన్నని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మొదట అయితే నేను యాపిల్ని తాట తీయకని అలానే కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట గ్లాస్ కేక్ చేయడము. కానీ ఎలా వస్తుందో అనుకున్నా, కానీ చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది కూడా. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. మరీ ఎక్కువ కాకుండా కొంచెంగా చేసుకుంటే అప్పటికప్పుడు అయిపోయేలాగా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే యాపిల్ని కట్ చేసేసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ను కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకుని ఇంకైతే ఆరెంజ్ కూడా తాటోలు చేసి ఆరెంజ్ కూడా ఒలిచి పెట్టేసుకుంటాను. ఈ మధ్యలో మా పిల్లలు అయితే అసలు ఆగలేదనమాట. ఇంకా నేను అలా ఒలుస్తానని లేదో వాళ్ళ దగ్గరకు వస్తున్నారు అమ్మ అమ్మ అని. ఇంకా మొత్తం ఆరెంజ్ అయితే ఒలిచేసుకున్నాను. ఇంకైతే దానిమ్మ కూడా కట్ చేసి సీడ్స్ అనేవి తీసుకునేయాలి, పక్కకి నీట్గా తీసుకునేయాలి. నేను కూడా తీసుకునేస్తున్నాను. అంటే నేను ఒక 4కి అలా స్టార్ట్ చేసి ఉంటాను ఈ వీడియో. స్టార్ట్ చేసే టైంకి ఎండ బీభత్సంగా కాస్తుంది. ఇంకా అలా కట్ చేసేసిన తర్వాత దానిమ్మ అయితే కివి కూడా కట్ చేసుకోవాలి. కివి అంటే మన ప్రజెంటేషన్ ఫ్రంట్ ఉంటుంది కదా, అంటే మనం ఫస్ట్ పెట్టే ఆర్డర్ వచ్చి చాలా బాగా ఉంటేనే మన గ్లాస్ కేక్ కూడా బాగుంటుంది. చూడడానికైనా తినడానికైనా మనం అంటే చూస్తేనే కదా ఇష్టంగా తినగలుగుతాం. కాబట్టి మా పాప అయితే చూసినారా, మా చిన్న పాప ఎండలో వచ్చి నాతో వచ్చి ఇంకా అటు ఇటు ఆడుతుంటే, మా పెద్ద పాప ఇంకో పాప అయితే ఆడ కూర్చొని ఉన్నారు, మా అక్క కూతురు. ఇంకా నేనైతే ఆ చెట్ల మధ్యలోకి ఆ పొయ్యి పెట్టి ఇంకా అవి చేసుకోవడానికి నాకు ఇంతకు ముందు రోజు చేసుకున్న పాప పడుకున్నప్పుడు అయితే అలా చేసుకున్నాను. చెట్ల మధ్యలోకి చేద్దాము పొయ్యి పెట్టుకొని వీడియోస్ అని చెప్పేసి నేనైతే అది సెట్ చేసేసుకున్నాను అనమాట. ఈ మధ్యలో మా పిల్లలు చూడండి ఆగలేదని ఇంకైతే నేను ఎలాగో ఒకలాగా మంటేసి బాణలు అయితే పెట్టేసినాను. మీకు తెలుసు కదా, ఇంతకుముందు చూపించాం కదా, చైనా గ్రాస్ అగర్ అని ఉంటుంది అనమాట. అది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. నేను అలాంటి 2 ప్యాకెట్స్ వేసినాను. ఇదైతే కొంచెం వాటర్ వేసి ముందుగా అయితే నానపెట్టేసుకుని అయితే వేసుకున్నాను. అట్లనే వేసుకోకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఎందుకంటే తొందరగా మనకి కరిగిపోతుందని చెప్పి నేనైతే తగినంత షుగర్ వేసుకుంటున్నాను. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటే బాగుంటుంది. అందుకని నేనైతే కొంచెం తీయగా ఉండే విధంగానే చక్కెర అనేది వేసేసుకుంటున్నాను. ఇంకా చక్కెర వేసుకుని మొత్తం అయితే మనము కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోతే అలానే వదిలేస్తే ఏమవుతుందంటే ఆ చైనా గ్రాస్ అనేది తొందరగా మెల్ట్ కాదనమాట. మనం కలుపుతూనే ఉండాలి. ఇంకా అందులోకి అయితే నేను 4 గ్లాసెస్ వాటర్, అంటే 4.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకైతే ఆ వాటర్ని తీసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూనే ఉంటే ఏమవుతుందంటే తొందరగా మెల్ట్ అయిపోయి ప్రాసెస్ అనేది మనకి ఈజీ అవుతుందన్నమాట. మనం అలానే ఉంచేస్తే చైనా గ్రాస్ అనేది తొందరగా మెల్ట్ కాకుండా ఉండిపోతుంది. నేనైతే ఇంకా మొత్తము నీళ్ళు వేసేసిన తర్వాత కలుపుకుంటూ ఉన్నా. ఇంతలోపు మా పెద్ద పాప చూడండి జామ చెట్టు ఎక్కేస్తున్నది. మా చిన్న పాపకు దాహం వచ్చేసింది. ఇంకైతే బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. చిన్నగా బాయిల్ అవుతుంది. మనం పెళ్ళి కాకముందు ఏదైనా నేర్చుకోవాలన్నమాట. నీకెందుకులే అని మాత్రం అనకండి. నీకెందుకులే అంటే తర్వాత జీవితంలో మనం ఏది చేయాలన్నా పిల్లలు ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. కాబట్టి ఏది నేర్చుకోవాలన్నా అప్పుడే నేర్చుకోవాలి. ఇంకైతే మనకి బాగా బాయిల్ అయిపోయి అంత అయితే కరిగిపోయింది. అది కొద్దిసేపు చల్లారనిచ్చేయాలి. అంతలోపు అయితే ప్లేట్ని సర్వ్ చేసుకుందాము. అక్కడ ఎండ ఉండేసరికి ఇంకా మామిడి చెట్టు కిందకైతే వచ్చేసినాను అనమాట పిల్లల్ని తీసుకొని. ఇంకైతే ఫస్ట్ నేను కివీని పెట్టేసుకుంటున్నాను.
ఇంకా అందులోనే మనం ఆరెంజ్ ముక్కలు కూడా పెట్టేసుకుంటున్నాను. అంటే మనం రెడ్డిష్ ఎక్కువ ఉండాలనుకుంటే కింద ధాన్యం వేసేసుకున్నామంటే మంచిగా రెడ్గా అక్కడక్కడ మంచిగా కనబడుతుంటుంది. నేనైతే అది లోపల వేసుకున్నాను. పైన ఈ డ్రాగన్ ఫ్రూటు ఇవి మధ్య మధ్యలో గ్యాప్ లేకుండా మనం అయితే మొత్తం డెకరేట్ చేసేసుకోవాలి. ఇంకా అయితే సన్నగా తరిగిన ఆపిల్ ముక్కలు కూడా ఉంటాయి కదా, అవి అయితే వేసేసుకోవాలి. నేను కొంచెం పెద్ద పెద్దగా తరుక్కున్నాను, మీరైతే చిన్న చిన్నవి కట్ చేసుకోండి. ఇంకా అలాగా మొత్తం కూడా మనం గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ అయితే ఫ్రూట్స్తో నింపేసుకోవాలి. ఇంకా నా దగ్గర గ్రేప్స్ ఉండే అనమాట, గ్రేప్స్ని కూడా కొద్దిగా వేసుకుని దానిమ్మ కూడా గ్యాప్ లేకుండా మొత్తం వేసేసి గ్రేప్స్ని కూడా వేసేసినాను. ఇంకా వేసేసిన తర్వాత ఫస్ట్ లేయర్ మనకి చల్లారిన లిక్విడ్ ఉంటుంది కదా, చైనా గ్రాస్ లిక్విడ్, అదైతే వేసేసుకోవాలన్నమాట. చిన్నగా వేసుకుంటూ రావాలి, మరీ చల్లారపలేదు, లైట్గా వెచ్చున్నా సరిపోతుంది. అక్కడ ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనం అయితే ఫ్రూట్స్తో నింపుకునేసి ఇంకైతే మనం లిక్విడ్ని వేసేసుకుందాము. నేనైతే లిక్విడ్ని వేసేసుకుంటున్నాను, అంటే ఫ్రూట్స్ అన్నీ బాగా నిండేదాకా, అంటే అన్నీ కూడా తడిసేలాగా మొత్తం అయితే పైదాకా వేసేసుకోవాలి. అదేవిధంగా మనము లిక్విడ్ వేసేసుకున్నాక మరికొన్ని మిగిలిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పెట్టుకొని అదేవిధంగా అయితే లిక్విడ్ని వేసుకుంటూ అయితే వచ్చేయాలి, గ్యాప్ లేకుండా వేసుకుంటూ అయితే వచ్చేయాలి. నేనైతే మొత్తం లిక్విడ్ని కూడా అన్ని ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పెట్టేసుకొని మిగిలిన మొత్తం లిక్విడ్ని ఫ్రూట్స్ అన్నీ తడిసిపోయేలాగా అయితే మనం వేసుకోవాలి. నేనైతే మొత్తం మిగిలిన లిక్విడ్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ మధ్యలో మా పిల్లలు ఆగలేదనమాట, కేక్ అయిపోయిందా అంటున్నారు. ఇంకైతే మనం ఒక 1 అవర్ అలాగా దీన్ని అలానే వదిలేసినామంటే మనకి గ్లాస్ కేక్, జెల్లీ కేక్ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. మనం ఏం చేయబలేదనమాట, సైడ్ కూడా తీయబలేదు. అలానే మనం పెట్టుంటాం కదా బౌల్లో కేక్, అయితే దాన్ని తీసుకుని మనమైతే తిప్పించుకొని అలా తట్టినామంటే కేక్ అనేది సపరేట్ అయిపోతుంది. అంతదాకా కూడా ఆగలేదన్నమాట మా పిల్లలు, రెడీ అయిందా గ్లాస్ కేకు అంటానే ఉన్నారు. ఇంకైతే మన గ్లాస్ కేక్, జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, యమ్మీగా సూపర్గా ఉంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతలోపు ఎండ అయితే కొంచెం చల్లబడిందనమాట, పిల్లలకి స్నానం చేయించేసి అయితే తీసుకొచ్చేసినాను. ఇంకైతే మా చిన్నదైతే ఫస్ట్ నాకే ఇమ్మని చెప్పి కూర్చుంది. ఇంకా ఆమెకైతే ఇచ్చినాను. చూడండి ఆమె ఏమి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో, బాగుందా అని అడిగితే ఎమ్మి వచ్చి చాలా బాగుందని చెప్తున్నది, బాగా నచ్చిందంట. మా పెద్ద బాబు కూడా తింటుంది, అలానే మాకు వాళ్ళ కూతురు పక్కన పిల్లలు కూడా వచ్చినారు, వాళ్ళందరికి కూడా ఇచ్చినాను అనమాట. ఇంకా ఆఖరికి అయితే నేను కూడా ట్రై చేసినాను, బాగానే ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.